హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ కుట్టి స్టోరీస్. సో మీరంతా ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నా. సో ఈ వీడియోలో అయితే నేను మార్నింగ్ లేవగానే ఏ ఏ పనులు చేసుకుంటానో ఈ వీడియోలో అయితే చిన్న వ్లాగ్ లాగా షూట్ చేశాను అనమాట. సో తప్పకుండా అయితే స్కిప్ చేయకుండా నా ఛానల్ని నన్ను సపోర్ట్ చేయండి. సో ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే మాత్రం ఖచ్చితంగా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకైతే నేను మార్నింగ్ లేవగానే అయితే ఇక్కడ వర్షం పడతానింది. సో ఊరికే అట్లా వీడియో తీసానమాట. వీడియోలో అయితే వర్షం కనిపించట్లేదు, నార్మల్గా అయితే బాగా ఎక్కువగా పడిందనమాట. నేను వీడియో తీస్తుంటే మాత్రం వీడియోలో అది కనిపించట్లేదు, ఊరికే అట్లా గ్రీన్గా అట్లా చెట్లు అవంతా కనిపిస్తున్నాయి అన్నమాట. సో ఇంకా పొద్దున్న లేవగానే అయితే ఇంకా నైటే నేను పెసరట్ల కోసం అయితే పెసర్లు కొంచెం రైస్ నానబెట్టేసాను అనమాట. ఇంకైతే అవి మిక్సీ పట్టుకోవాలి. ఇంకైతే బాబు కోసం మార్నింగ్ లేవగానే సిర్లాక్ చేస్తున్నా. సిర్లాక్ అయితే కొంచెం స్టవ్ మీద పెట్టేశాను అనమాట. ఇంకా పచ్చిమిర్చి ఆ అల్లం అయితే పెసరట్లోకి మిక్సీ పట్టుకునేటప్పుడే వేసేస్తానమాట. టేస్ట్ అయితే కొంచెం చాలా బాగుంటుంది, అంటే స్పైస్ ఉంటుంది, అందుకోసం అని వేస్తానన్నమాట. సో ఇంకా ఇంకా ఏవేవో కూడా మిక్స్ చేస్తారు. నేనైతే మాత్రం మిక్సీ పట్టేసుకున్న తర్వాత అయితే ఇంకా కొంచెం సాల్ట్ యాడ్ చేస్తాను. మనమైతే స్మూత్గా దోశ బ్యాటర్ ఎట్లుంటుందో అట్లా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఈ పిండిని కూడా కొంచెం నేనైతే స్మూత్గానే పట్టుకుంటాను. ఇంకా పచ్చిమిర్చి ఆ అల్లం కూడా నీట్గా కడిగేసుకొని అందులో వేసేసి నీట్గా మిక్సీ పట్టేసుకోవాలి. ఇంకైతే బబ్లు, నేను ఎక్కడుంటే బబ్లు అక్కడే ఉంటాడనమాట. ఇప్పుడు కూడా నాతో పాటే ఉన్నాడు, మిక్సీ వేస్తా అంటే కూడా నాతోనే ఉన్నాడు. నేనైతే వాడిని ఎత్తుకొని మిక్సీ వేస్తాను. నేను కిచెన్లోకి వెళ్తే కిచెన్లో, హాల్లో ఉంటే హాల్లో, బెడ్రూమ్లోకి వస్తే బెడ్రూమ్లో, నేను ఏ పని చేస్తున్నా నా చుట్టే తిరుగుతా అంటాడు. అట్లీస్ట్ చెద్దొస్తా అంటే కూడా నా చుట్టే తిరుగుతాడు. ఎత్తుకొని ఏదంటే అది బొమ్మలంతా ఎత్తుకొని తెచ్చేస్తా అంటాడనమాట. సో ఇంకా పిల్లలు ఉన్న వాళ్ళకి తెలుస్తుంది అనమాట అవంతా. సో ఇంకైతే నేను కొంచెం కొంచెం వాటర్ పోసుకొని ఇంకా స్మూత్గా దోశ బ్యాటర్ లాగా అయితే నేను ప్రిపేర్ చేసుకుంటున్నా. ఇంకైతే బ్యాంగిల్స్ వేసుకోలేదని మాత్రం కమెంట్ పెట్టకండి. బ్యాంగిల్స్ వేసుకుంటే అన్నీ బబ్లు పగలగొట్టేస్తున్నాడు అనమాట. ఒక్కొక్కసారి అయితే బ్లడ్ కూడా వచ్చేస్తుంది. వాడికి ఏమైనా గుచ్చుకుంటుందేమో అని నేను బ్యాంగిల్స్ వేసుకోను. మీరు మాత్రం మళ్ళీ కామెంట్ చేయకండి బ్యాంగిల్స్ వేసుకోలేదు అట్లనేసి అని. సో దానివల్లనే నేను బ్యాంగిల్స్ వేసుకోను. ఇంకా బయట వెళ్ళినప్పుడు మాత్రం వేసుకుంటానమాట. సో ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం ఇంకా వాడి కోసమనే వేసుకోను. వాడికి ఏమైనా పగిలిపోయి అవి గుచ్చుకుంటే మళ్ళీ వాడికి ఇబ్బంది కదా అనేసి అని. సో ఇంకైతే స్మూత్గా పేస్ట్ కాదు, దోశ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. పేస్ట్ అంటే మళ్ళీ ఏ పేస్ట్ అనుకోపోతారు. దోశ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకున్నా. ఇంకైతే దాంట్లో కొంచెం సాల్ట్ వేస్తా, ఎక్కువ కూడా వేసుకోవద్దండి, కొంచెం సాల్ట్ అయితే సరిపోతుంది. ఇంకా కొంచెం మిక్సీ జార్లోని కొంచెం వాటర్ పోసి దాన్ని అట్లా తిప్పేసి దాంట్లో పోసేసుకొని ఇంకా కొంచెంసేపు పక్కన పెట్టేసుకోవాలి. ఎందుకంటే కొంచెం బాగా కొంచెం పులుస్తుంది అనమాట. నేను మార్నింగ్ లేవగానే ఈ పిండిని కొట్టి పెట్టుకున్నాను. ఎందుకంటే నేను ఒక 7కి అట్లా కొట్టి పెట్టుకుంటే మళ్ళీ 9కి అట్లా దోశ వేసుకుంటాను. సో టేస్ట్ కొంచెం బాగుంటుందన్నమాట. అప్పటికప్పుడే చేసుకున్నా బాగుంటుంది. సో మీ ఇష్టం. ఇంకైతే నేను బెడ్ అంతా క్లీన్ చేస్తున్నాను అనమాట. సో ఒకదాని తర్వాత ఒకటి మార్నింగ్ లేవగానే ఒకదాని తర్వాత ఒక పని ఉంటుందన్నమాట. ఇంకా బబ్లుని కూడా హ్యాండిల్ చేసుకొని ఇంట్లో వర్క్ చేసుకుంటూ ఉండాలి. ఇంకైతే నా చుట్టే ఉంటాడు బబ్లు, ఇప్పుడు కూడా పక్కనే కూర్చొని ఉన్నాడు. సో ఇంకైతే అన్ని దుప్పట్లన్నీ క్లీన్ చేసుకొని బెడ్ అంతా కూడా క్లీన్ చేసేసి పెట్టుకుంటాను. సో పిల్లలున్న వాళ్ళకు మాత్రం డైలీ రోజంతా ఏం పని ఉండనట్టే ఉంటుంది, చాలా పని ఉంటుందన్నమాట. వాళ్ళు చేసే పనులే. నేను ఏదైనా ఎత్తి పెట్టానంటే మళ్ళీ దాన్ని కింద పడేయడము, ఏదైనా మడిచిపెట్టానంటే అవన్నీ తీసేయడము, ఇలాంటి పనులే ఉంటాయన్నమాట. మళ్ళీ అవంతా నేను తీసి క్లీన్ చేసుకొని మడతపెట్టి అవన్నీ సర్దుకుంటా, ఇవే పనులు ఇంకా.
సో ఇంకైతే బెడ్ మీద ఏమైనా డస్ట్ ఉంటే కూడా అదంతా కూడా క్లీన్ చేసేస్తున్నా. బెడ్ కవర్ కూడా నీట్గా వేసేసి దాని మీద దుప్పటంతా కూడా క్లీన్ చేస్తున్నాను అనమాట. నేను ఎంత క్లీన్ చేసినా కూడా ఒక 2 మినిట్స్లో మా బుబ్లు దాన్ని గబ్బు చేసేస్తాడు ఇంకా. సో అంతే, ఇంకా పిల్లలు ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అనమాట. ఇంకా మనం ఏం చేయలేం, మనం ఓపిక తెచ్చుకొని క్లీన్ చేసుకుంటా ఉండాలి, వాళ్ళని ఇంకా ఏం అనలేం కదా. ఇంకా అంతే అనమాట. సో నీట్గా అయితే అవన్నీ కూడా క్లీన్ చేసేసుకొని ఇంకైతే మాత్రం ఈరోజు ఆఫ్టర్నూనే చేసుకుంటున్నా ఫుడ్ అయితే. డైలీ మార్నింగే చేసేసుకునేదాన్ని, కానీ ఇవాళ మాత్రం ఆఫ్టర్నూనే చేసుకుంటా. సో ఇదైతే మార్నింగ్ వ్లాగ్ లాగానే షూట్ చేసా. ఆఫ్టర్నూన్ అవంతా షూట్ చేయలేదన్నమాట. మార్నింగ్ వరకే ఒక 10-11 వరకే అట్లా షూట్ చేశాను. ఇంకా అదే ఎక్కువ 20 మినిట్స్ దాకా వచ్చిందనమాట. సో ఇంకా ఎందుకులే పెద్ద పెద్ద వీడియోస్ పెట్టినా, మనదేం పెద్ద పెద్ద ఛానల్ కాదు కదా చూడడానికి అనేసి నేనే సైలెంట్ అయిపోయాను. ఇప్పుడే 20 మినిట్స్ దాకా వచ్చింది, సరే అని గుమ్మన్ అయిపోయాను అనమాట. సో ఇక్కడైతే చూసారా, నన్ను ఎత్తుకో అంట అన్నాడు. ఇంక సరేలే అని వాడిని ఎత్తుకొని, ఇక్కడ మల్టీ టాస్కింగ్ అనమాట. వాడిని చూసుకోవాలి, నేను ఇంట్లో పని కంప్లీట్ చేసుకోవాలి, అలా అనమాట. సో ఇంకైతే వాడిని ఎత్తుకొని అక్కడంతా ఛార్జర్లు అవంతా కూడా లాగేస్తూ ఉంటాడు, ఛార్జర్లు అవంతా ఇంకట్లా జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఇంకైతే వాడిని ఎత్తుకొని అక్కడంతా కూడా క్లీన్ చేసుకుంటున్నా. ఇంకైతే నేను బబ్లూకి సిర్లాక్ కూడా పెట్టాలి, అదైతే చల్లారిపోయినట్టుందనమాట. సో ఇంకైతే అక్కడంతా క్లీన్ చేసేసుకొని నీట్గా టేబుల్ని అంతా తుడుచుకొని, ఎందుకంటే ఇక్కడ మేముండే చోట ఎట్లా అంటే చుట్టూరు కన్స్ట్రక్షన్సే, డోర్ తెరిస్తే చాలు దుమ్ము వస్తూనే ఉంటుంది, ఇంకా అలా అనమాట. సో ఇక్కడైతే బాబుకి కొంచెం సిర్లాక్ తినిపించేస్తున్నా. సో మార్నింగ్ లేవగానే వాళ్ళకి ఏదో ఒకటి పెట్టేశామంటే కొంచెం వాళ్ళు రిలాక్స్గా ఉంటారు, మనల్ని ఇబ్బంది పెట్టరు అనమాట. సో మధ్య మధ్యలోనే అవన్నీ వర్క్ చేసుకుంటూనే వాడికి కూడా కొంచెం ఫుడ్ తినిపించేస్తానమాట. అక్కడైతే కింద పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు. బాయ్ చెప్పురా అంటే బాయ్ అని చెయ్యి ఊపుతా అన్నాడు వాడు. సో బాయ్ చూసారా, బాయ్ అని చెప్తే బాయ్ చెప్తాడు. ఇంకైతే వాళ్ళని చూస్తే మాత్రం కొంచెం యాక్టివ్ అయిపోతాడనమాట. పిల్లోళ్ళని చూస్తే మాత్రము బాయ్ చెప్పు బబ్లు అంటని బాయ్ అని 2 చేతులు ఊపుతాడు ఇంకా. సో ఇంక నేను చద్దొయ్యని వెళ్తే నా వెనకనే వస్తా అన్నాడు. ఇంకైతే తిరగతానే ఉంటాడు నా చుట్టూరే. ఇంకైతే నేను ఇల్లంతా కూడా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ చూసారా, నా వెనకే తిరుగుతా ఉన్నాడు. ఇంక నేను ఎట్లా దోస్తే ఆ పక్క దోస్తే ఆ పక్క తిరుగుతానే ఉంటాడనమాట. జరుగురా అంటే కూడా జరగడు, ఇంకా వాడి ఇష్టం, ఇంకా ఇల్లు మొత్తం తిరుగుతానే ఉంటాడు. ఇంకా బయట మాత్రం చాలా డస్ట్ వస్తుంది.
ఇంకా డైలీ బయట కూడా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే బాబు ఉన్నాడు కాబట్టి వాడంతా పొల్లాడుతుంటాడు. చేతులు పెట్టేసి మొత్తము మళ్ళీ నోట్లో పెట్టుకుంటే ఏదైనా ఇన్ఫెక్షన్ అవుతుందో ఏమో అట్లనేసని. ఇంకా బయట తీసిన వీడియో అయితే క్లారిటీగా లేదు. నేను కూడా ఇప్పుడు చూస్తా ఉన్నాను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు. సో ఇంకైతే క్లారిటీ లేనే లేదు, అసలు ఏం కనిపించట్లేదు, అంతా మబ్బు మబ్బుగా ఉంది. సో నెక్స్ట్ టైం నుంచి అట్లా చేయననమాట, నీట్గానే క్లారిటీగా తీస్తాను. సో నాకు మెయిన్గా ఏమంటే ట్రైపాడ్ ఒకటి లేదనమాట. సో మన ఛానల్ ఏమంత గ్రో అవ్వట్లేదు కదా, నేను ట్రైపాడ్ కూడా తీసుకోలేదు. ఓన్లీ అట్లనే నేనే లైట్గా అట్లా షూట్ చేసుకొని అట్లా చేస్తున్నాను అనమాట. సో ఇంకైతే ఈ గేట్ ఎప్పుడు క్లోజ్ చేసే పెట్టుంటాను. ఎందుకంటే గేట్ తీస్తే వాడు పరిగెత్తి మెట్ల దగ్గరికి వెళ్ళిపోతాడు. మెట్లు ఉన్నాయి, ఇంకా అక్కడ ఏదైనా పడినాడంటే ఇంకా ఇబ్బంది కదా అనేసి గేట్ ఎప్పుడు క్లోజ్ చేసి పెట్టుంటా. ఇంకైతే మధ్యలో గ్లాస్ ఒకటి పగలగొట్టేసినాడు. నేను ఎత్తుకొనే ఉన్నాను, వాడు చేత్తో అట్లా తట్టేసినాడు అనమాట. అది కింద వచ్చి పడిపోయి మొత్తం పగిలిపోయింది. సో ఇంకా అలాంటివి జరుగుతూనే ఉంటాయి పిల్లలు అన్న తర్వాత, వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి. సో మనం కూడా లైట్ తీసుకోవాలి అంతే అనమాట. ఇంకా పాత్రలు కూడా కడిగేస్తున్నా. సో ఇప్పుడు కూడా ఆడే కూర్చొని ఉంటాడు ఆ బండ మీద, స్టవ్ పక్కన కూర్చొని నన్నే చూస్తూ ఉంటాడు, ఏం చేస్తుంది అనేసని. చెత్త వస్తుంది, పాత్రలు కడుగుతుంది అని వాడు నోట్ చేసుకుంటా అంటాడు అనమాట. సో ఇంకైతే నేను పాత్రలు కూడా వాష్ చేసేస్తున్నాను అనమాట. సో నేను దాని తర్వాత అయితే స్నానం చేసుకొని మళ్ళీ టిఫిన్ తినాలి. బాబుకి స్నానం చేయించేసి బాబుని పడుకోబెట్టేసి ఆ తర్వాత అయితే టిఫిన్ తింటానమాట. ప్రశాంతంగా బిగ్ బాస్ చూస్తూ బాబుని పడుకోబెట్టేసి టిఫిన్ చేస్తానన్నమాట. మీలో ఎంతమంది బిగ్ బాస్ చూస్తారో కామెంట్లో కామెంట్ చేయండి. అండ్ ఈ సీజన్ విన్నర్ ఎవరు అవుతారో కూడా కామెంట్ చేయండి. నేను కూడా ఎవరో విన్ అవుతారని అనుకుంటున్నా, కానీ మీరు మాత్రం తప్పకుండా కమెంట్ చేయండి ఎవరు విన్ అవుతారో మాత్రం. నేనైతే డైలీ ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ అవ్వనమాట, ప్రతిరోజు చూస్తాను. సో మిస్ అయినా కూడా నైట్కి లేకపోతే మరుసటి రోజు అట్లా చూస్తూ ఉంటానన్నమాట. సో ఇంకైతే కొంచెం బెటరే, బాగానే ఉందన్నమాట. ఏమో నాకైతే తెలియదు, నాకైతే బాగానే ఉందనిపించింది అంతే. మీరు ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ ఎవరు బాగా ఆడుతున్నారో కూడా కామెంట్ చేయండి. ఎవరు విన్ అవుతారో కూడా కామెంట్ చేయండి, ఓకేనా. ఇంకైతే ఇక్కడ మల్టీ టాస్కింగ్ అనమాట. నాకైతే మార్నింగ్ లేవగానే ఒకదాని తర్వాత ఒకటి, అండ్ ఈ పనులు చేసుకుంటానే బబ్లుని కూడా హ్యాండిల్ చేసుకోవాలి. ఇంకా బబ్లుని హ్యాండిల్ చేయడం అంటే మామూలుగా ఉండదన్నమాట. నేను ఒక పని చేసే లోపల వాడు నాకు ఇంకొక పని పెట్టేసి ఉంటాడు పక్కనే. ఏదో ఒకటి కింద పోసేయడం, ఏదో ఒకటి కింద వేసేయడం, ఇంకట్లా జరుగుతూ ఉంటుంది. ఇంకైతే మిల్క్ అయితే కాంచేస్తున్నాను అనమాట. మిల్క్ స్టవ్ మీద పెట్టేశాను. ఇంకా బబ్లుకి కూడా ప్యాకెట్ పాలు అలవాటు చేయిస్తున్నాను అనమాట. కానీ వాడు ఎక్కువ కొంచెం తాగటం లేదు. సో ఏమైనా టిప్స్ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే వాడికి ఇప్పుడిప్పుడే అలవాటు చేపిస్తున్నాను అనమాట. మామూలు ఆవు పాలు అయితే కొంచెం తాగుతాడు, ప్యాకెట్ పాలు తాగుతున్నాడు అనమాట. కొంచెం ఎక్కువ, ఒక హాఫ్ గ్లాస్ అట్లా మాత్రం తాగుతున్నాడు, ఎక్కువ వాడు తాగట్లేదన్నమాట. సో ఏమైనా టిప్స్ ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నాకు చాలా యూస్ఫుల్ అవుతుంది ఇదైతే మాత్రం. చాలా ట్రై చేశాను, బాటిల్లో పోయడం కానివ్వండి, గ్లాస్తో తాపించడము, ఇంకా ఏవేవో ట్రై చేశాను అనమాట. అవన్నీ కూడా సక్సెస్ అవ్వలేదు. ఇంకా కొంచెం ఇంకైతే మాప్ కూడా పెట్టేసుకుంటున్నాను అనమాట. డైలీ ఇంట్లో బయట మొత్తం మాప్ పెడతాను. ఎందుకంటే బబ్లు ఉన్నాడు కదా, వాడు ఇంకా మొత్తం పొల్లాడుతూ ఉంటాడు. సో ఇక్కడ చూసారా నా పక్కనే ఉన్నాడనమాట. సో వాడు కెమెరా పెడితే కెమెరా దగ్గరకు వచ్చి ఏదేదో ఎక్స్ప్రెషన్స్ అంతా ఇస్తూ ఉన్నాడు, చూసారు కదా. ఇంకైతే నన్ను ఒక పని కూడా చేసుకోనేడనమాట. నేనే వాడిని అట్లు జరిపి ఇట్లు జరిపి కింద కూర్చోబెట్టి పైన కూర్చోబెట్టి ఎట్లా ఒకట్లు పని చేస్తూనే ఉంటాను.
ఇంకైతే వర్షం పడినప్పుడంతా ఆ గ్రిల్స్ అంతా కూడా దుమ్మంతా పట్టిపోతాయి అన్నమాట. సో డైలీ ఇక్కడ ఎదురుగా కానివ్వండి పక్కన అంతా కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంటుంది. ఎంత దుమ్ము వస్తుందంటే అంత దుమ్ము వస్తుంది. సో ఇంకా నేను అది కూడా నీట్గా క్లాత్ తీసుకుని నీట్గా తుడిచేసుకుంటున్నాను అనమాట. సో ఇంకా అక్కడంతా కూడా చెయ్యిలు పెడతా అంటాడు, ఎత్తుకున్నప్పుడు అట్లంతా చెయ్యిలు పెట్టి అలా అంతా ఇది చేస్తూ అంటాడు అనమాట. ఇంకా అది కూడా చెయ్యి పెట్టడం మళ్ళీ నోట్లో పెట్టుకుంటాడు. సో అందుకనేసి అని అక్కడంతా కూడా క్లీన్ చేస్తాండా. ఇక్కడైతే బయటంతా కూడా నీట్గా మాప్ పెట్టేసుకున్నా. సో ఇంకా ఒక చిన్న ముగ్గు వేసుకుంటానమాట. నేను కొంచెం మరీ అంత ముగ్గులు వచ్చు అని చెప్పను కానివ్వండి, ఏదో సింపుల్గా చిన్న ముగ్గులు వేసుకుంటా అంటానమాట. ఈ ముగ్గు కూడా మొత్తం తుడిపేస్తాడు. ఏమైనా పసుపు కుంకుమ అట్లా పెట్టినా కూడా అవి ఉన్నీడనమాట. ఆ పసుపు కుంకుమ వాటిని ఇది చేస్తా అంటాడు, చెయ్యిలు పెట్టి మొత్తం రుద్దేస్తాడు. ఇంకందుకే ఎక్కువ నేను ఇక్కడ ముగ్గు కూడా పెట్టను అనమాట. సో ఎప్పుడైనా ఫ్రైడే అట్లా వస్తే మాత్రం పూజ చేసిన రోజుటికి మాత్రము ఖచ్చితంగా మాప్ వేసి ముగ్గు పెట్టుకొని పసుపు కుంకుమ అదంతా పెట్టుకుంటానమాట. సో ఇంకైతే నా ముగ్గుకు మాత్రం దిష్టి పెట్టకండి, నేనంత బాగా వేస్తా ఉన్నాను అనమాట. కమెంట్స్లో మాత్రం కమెంట్ చేయొద్దండి ముగ్గు బాగాలేదనేసి అని. ఏదో నాకు వచ్చిన ముగ్గులు మరి అంత కాంపిటీషన్లో వేసే ముగ్గుల్లాగా కాకుండా ఏదో చిన్న చిన్న ముగ్గులే వేస్తానన్నమాట. ఇంక బబ్లూకి అయితే మిల్క్ షేక్ చేసిస్తున్నాను అనమాట. సిర్లాక్ తినింది అయితే కొంచెమే తిన్నాడు, అంటే అన్నీ కొంచెం కొంచెం తింటా ఉంటాడు అనమాట. మనం అది తినలేదు ఇది తినలేదు అట్లంతా ఫీల్ అవ్వకూడదు, అన్నీ కొంచెం కొంచెం పెడతా ఉండాలన్నమాట. సిర్లాక్ అయితే తింటాడు, కొంచెం హాఫ్ తిన్నాడు, అందుకనే ఇంకా ఈ మిల్క్ షేక్ అన్నా తాగుతాడు కదా అని మిల్క్ షేక్ చేశాను. ఒక హాఫ్ యాపిల్ ఇంకా ఒక బనానా మొత్తం వేసేసాను, ఇంకా కొంచెం మిల్క్
కొంచెం షుగర్ యాడ్ చేసేవాళ్ళు షుగర్ 1 ఇయర్ పైన అయితే బేబీస్కి షుగర్ యాడ్ చేసుకోండి. నేనైతే కొంచెం తేనె యాడ్ చేసి పెట్టేస్తానన్నమాట. షుగర్ అయితే ఎక్కువ ఇవ్వను, ఓన్లీ మిల్క్ తాగించేటప్పుడు మాత్రం కొంచెం షుగర్ వేస్తాను, అది కూడా ఎక్కువ వేయను అనమాట. సో అంతే ఇంక ఈ వీడియో. బాయ్ బాయ్.